హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవెన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రానికి రాత్రిపూట మేము 10 గంటలకి ట్యానిక్ పట్టించాం అని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అయితే ఉదయాన్నే మళ్ళీ ట్యానిక్ అయితే ఇంకొక ట్యానిక్ అయితే తెచ్చుకోవడానికి లేదా ఆసుపత్రి చేయించడానికి అయితే మా పాపని అయితే తీసుకొని సెంటర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా పాప అయితే ఒక ట్యానిక్ తాగానమ్మా, కానీ మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటుంది. ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్, ఇంకా వస్తూనే ఉన్నాయి, అందుకనే చూపించడానికి అయితే వెళ్తున్నాము. అయితే హాస్పిటల్ అవుతుంది లేదా మందుల షాపు కాడ టానిక్ తీసుకోవాలన్నమాట. అలాగే పిల్లకి బలానికి ఏమైనా కొనాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత డల్ అయిపోయింది మా పాప అయితే. ఏదైనా రాసి పెట్టి ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇలా జరుగుతుంది, అందరూ నీరసపడుతున్నారు అని మా అక్క అయితే మాట్లాడుతుంది. ఇంకా మేమైతే లేట్ చేయకుండా అయితే సెంటర్కి అయితే ఇప్పుడు టైం అయితే వచ్చేసి 10 అవుతుంది. ఇంక సెంటర్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మా అక్క చెప్పులు కనిపించట్లేదంట, అయితే చెప్పుల కోసం అయితే వెతుకుతున్నారు. మా చింతలకేం క్లిప్ అయితే పెట్టేస్తుంది మా అక్క. మా అందరికీ చెప్పులు 3 జతలే ఫ్రెండ్స్. ఉన్నది మేము 6గురం అయితే, అంటే చిన్ని తల్లి కాకుండా 5గురం అయితే మా అమ్మకి వేరేగా ఉంటాయి చెప్పులు. 5గురం కలిసి 3 జతలే చెప్పులు వాడతాం అన్నమాట. మిగిలినది 2 జతలో ఒక జత ఏమో తెగిపోయింది, ఒక జత ఏమో తూట్లు అయిపోయింది అన్నమాట, అరిగిపోయాయి. ఇదిగోండి, ఇంకా చెప్పులు అయితే వేసేసుకొని అయితే ఇంకా సెంటర్కి అయితే బయలుదేరిపోతున్నాము మేము. మా చింతలు అయితే కొంచెం హుషారుగానే ఉంది, డ్యాన్స్ అయితే తనకు చాలా ఇష్టం, అందుకని ఇంకా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మా చిన్నక్కకి అయితే మాత్రానికి జాగ్రత్తగా ఉండు అమ్మతో కలిసి అని జాగ్రత్త చెప్పి మేము వెళ్ళొస్తామని వెళ్తున్నాం అన్నమాట సెంటర్కి. ఆడ ఇంకా సెంటర్లో ఏమైనా కనబడితే కొనాలి ఫ్రెండ్స్ మా చింతలి కోసమని. అలాగే మా తమ్ముడు కూడా కొద్దిగా నీరసంగా ఉన్నాడు కదా, వాడికి కూడా ఏమైనా పండ్లు కొబ్బరి బొండాలు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మందుల షాప్ కాడికి వెళ్ళామన్నమాట. ఒక్క మందుల షాప్ కాదు ఫ్రెండ్స్, 4-5 మందుల షాపులు అయితే తిరిగి మేము వివరంగా కనుక్కొని టానిక్ అయితే తీసుకోవచ్చా లేదా ఆసుపత్రి చూపించుకోవాలా అనేది వివరంగా అందరం సంభాషించుకొని అడిగి మందుల షాపులన్నీ తిరిగి అడిగి తీసుకున్నాం అన్నమాట. ఒక్కో షాప్ కూడా ఒక్కో రకమైన టానిక్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మేము తీసుకున్న టానిక్ పేరున్న టానిక్కే తీసుకున్నాం అన్నమాట మేమైతే మాత్రానికి. ఇక్కడైతే రోడ్డు పని అయితే కొనసాగుతుంది, దీనివల్ల మాకు పనులు అయితే పోయాయి అన్నమాట. ఇంకా పిల్ల అయితే ఏమి తినడం లేదు. ఇంకా ప్లేట్ వడ అయితే తీసుకొని మా చింతలకి అయితే మాంస అయితే బ్రతిమలాడి మరి పెట్టేస్తుంది. కానీ మా పాప అయితే నాకు తినబుద్ధి కావడం లేదమ్మా, వద్దమ్మా అని మారైతే చేసేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏం కొనిచ్చినా సరే సరుకు తినడం లేదు, బలవంతాన్ని పెట్టడం తప్ప దానికి. ఇంకెలాగా పెడుతున్నాం అన్నమాట. తింటే ఒక్క ముక్క తప్ప ఎక్కువ తినడం లేదు. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఎట్టకాలకైతే ఒక టానిక్ అయితే తీసేసుకున్నాం అనమాట. అది వేరే రంగులో, ఇది వేరే రంగులో ఉంది, కానీ కంపెనీలు వేరైనా సరే అందులో ఉండే ముందు ఒకటేనంట, అందుకని తీసుకున్నాం మేము. ఇంకా మా అక్క వాళ్ళైతే మాత్రానికి పిల్లకి యాపిల్స్ అవి తేవడానికి అయితే ముందు లేరు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు పడడం వల్ల అసలు జనం ఎంత పక్క నుంచి బైక్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుందో, ఎంత పెద్ద వెహికల్స్ ఇటువైపు రోడ్డు మీద వెళ్తున్నాయి చూడండి. ఇంతవరకు అయితే ఇక్కడ షాపులు ఉండేటివి, కానీ ఇప్పుడైతే వెహికల్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఆ పండ్ల షాపు వాళ్ళని ఎలాగలా బతిలాడుకొని అయితే షాప్ పెట్టుకున్నారు, కానీ మాకే కుదరలేదు. ఇంకా చెప్పాం కదా ఫ్రెండ్స్ చెప్పుల గురించి అయితే. ఇంకా చెప్పు అయితే మా అక్కకి తెగిపోయింది అనమాట. ఇంకా ఆ చెప్పుకైతే పిన్నీస్ అయితే గుచ్చి మా అక్క పెడుతుంది చెప్పు వేసుకోవడానికి. చెప్పులు లేవు ఫ్రెండ్స్ మాకు, అందుకనే ఇంకా దొరికిన వాళ్ళకైతే అదృష్టం అనుకోవాలి. వాళ్ళు షాపుల్లో పక్కన ఉన్న వాళ్ళని బ్రతిలాడుకొని వాళ్ళైతే పండ్లు బండ్లు అవన్నీ పెట్టుకున్నారు. అదే మేమేళ్ళు అడిగితే మాత్రానికి ప్రతి చోట పొమ్మంటున్నారు ఫ్రెండ్స్. ఇంకెలా మా అక్క చెప్పుకి పిన్నిసి పెడతా ఉంటే మా పాపకి అయితే ఇంకెంతసేపు అమ్మ అని విసికైతే వచ్చేసి ఇంకా వాళ్ళ పెద్దమ్మని అయితే ఒక్కటి ఇచ్చిందనమాట. ఇంకా మా అక్క అయితే నాగమని అక్క వెళ్ళి కొబ్బరి బొండలు అయితే 2 అయితే చెరొకటి మా పాప ఒకటి మా తమ్ముడికి ఒకటి అయితే తీసుకొని వచ్చింది. అవి అయితే సంచులు అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవైతే యాపిల్స్ అన్నమాట. ఇటువైపు నుంచి వెళ్ళేమో ఇంకొక యాపిల్స్ పొట్లం కొనుక్కొని వచ్చింది ఇంకొక షాప్ కాడికి వెళ్ళి. అదే దానిమ్మకాయలు, యాపిల్స్ కాదు సారీ. ఇవేమో టానిక్ కాయలు అన్నమాట, ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. ఇంకా చెప్పు అయితే పిన్నిసి పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మా అక్క అయితే తీసుకుంటుంది అన్నమాట వేసుకోవటానికి. తనైతే మాత్రానికి మా తమ్ముడు చెప్పులు అయితే వేసుకొని వచ్చింది మా పెద్దక్క. అయితే పిన్నిసి ఊడిపోయిందని మా అక్క చెప్పులు వేసుకుంది మా చిన్నక్క. ఇంకా ఆ చెప్పులు అయితే మా పెద్దక్కకి అయితే తీసుకోమంటే మా అక్క అయితే ఇంకా వాటర్ అయితే తాగేస్తుంది అన్నమాట. మా చింతలేమో అమ్మ ఇంకెంతసేపు అమ్మ వెళ్దాము అంటుంది.
సరేలే అమ్మ వాటర్ తాగుతుంది కదా అమ్మ వెళ్దాం ఆగా అంటుంది. ఇంకా షాప్ కాడ నుంచి అయితే మాత్రానికి ఇంటికైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం. ఇంకా మా పెద్దక్క కూడా మా తమ్ముడు చెప్పులు అయితే తీసుకొని వేసుకుంటుంది అన్నమాట. ఇవి తోలు చెప్పులు అంటారు, మరి మీరేమంటారో తెలియదు ఫ్రెండ్స్. ఇంకైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ మా అక్క కాలు కొద్దిగా జస్ట్ మిస్ ఫ్రెండ్స్, అంటే బెనికేదన్నమాట. చూసారుగా గుంటలో పడిపోయింది. ఇదిగోండి వెహికల్స్ చూడండి ఎంత పక్కకు వచ్చేస్తున్నాయో. బ్రిడ్జి పడిందో లేదో కానీ అసలు మనుషులు నడవటానికి వీలే కుదరడం లేదు. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సెంటర్లో తిరిగి మేమైతే అలసిపోయాము. ఇంకా భైరవగడ ఎదురొచ్చేసాడు అన్నమాట. వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసారని మా అక్కతో అయితే చెప్తుంది భైరవ. మా చింతలు అయితే ఆగాగు నేను చేతులు కడుక్కొని వస్తాను నీతో ఆడుకోవటానికి, మా కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసావా భైరవ అని అయితే అనేస్తుంది. చూడండి ఇక్కడ మ్యూజిక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, అందుకనే వాయిస్ ఇస్తున్నాం అన్నమాట. ఇక ఫ్రెండ్స్ ఆడుకుందాం అనగానే ఒక మనిషిలాగా ఎలా వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్. భైరవ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు చాలా సరదా స్నేహితులు అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మేమైతే ఇంకా కాలు చేతి అయితే కడిగేసుకుంటున్నాము. ఎలా ఆడుకుంటున్నారు చూడండి. కాకపోతే కొంచెం పిల్ల పడిపోయింది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మేము ఏమేమి తీసుకొచ్చాం ఏంటి అని అయితే చెప్పాలి. ఒక్కొక్కరం కాలు చేతులు కడుక్కొని అయితే ఇంటి వెనక్కి అయితే వెళ్ళిపోతాం. ఇంటి వెనక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద అయితే నీడ ఉండిద్ది. ఇప్పుడు దాకా ఎండలో తిరిగి వచ్చాం కాబట్టి కొద్దిగా అలసటగా ఉండదని ఇంకా చెట్టు కిందకి అయితే ఒక్కొక్కరం వెళ్ళిపోతున్నాం అన్నమాట నీడ కోసం. ఆడ కాసిన మంచిలు తాగి చక్కగా కూర్చోవచ్చుగా చెట్టు నీడకని. ఇదిగోండి ఫ్రెండ్స్ పిల్ల వడ తింటుంది అన్నాను కదా సెంటర్లో. ఆ వడ ఇవి 2 వడలు వచ్చేసి 45 రూపాయలు. ఒక్క వడ కూడా పూర్తిగా తినలేదు. ఇంకా తీసుకొని వచ్చి ఇప్పుడైతే పెడుతున్నాం అన్నమాట. తీసుకున్న ట్యానిక్లు అయితే అవి. భైరవగడికి అయితే రాత్రి తెచ్చిన బన్ ప్యాకెట్ ఉంది కదా, అంటే మొన్న రాత్రి అదైతే బన్ పెట్టాము అనమాట. ఇవైతే తీసుకొని వచ్చాం పండ్లు. ఇవే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే సెంటర్లో చేసిన షాపింగ్ అయితే ఈ రోజుకి. ఓకేనా? దొంగ చూడుకోగలరు సలాడా చెప్పేసా. ఎందుకో మంచిదే తిను, ఒంటికి బలం. ఏం పోషకాలు ఉంటాయి. కొత్తిమీర కొంచెం నాటుగుండలో పనిచేసిద్ది. బాగున్నాయా? తిని చూపుతుంది అంత బాగుంది. ఈరోజు కలుపుకొని తింటే కొత్తిమీర చూపించు. అవి పిల్లకి తిన్నాయి అక్క, నాకు వద్దులే కానీ. టేస్ట్ అయ్యా ఎలా ఉంది? తినబుద్ధి అవుతుందా? అసలు యాపిల్ గింజలు సలాడ్ చేసింది ఫ్రెండ్స్. యాపిల్గా దానిమ్మ గింజలు కొత్తిమీర కొంచెం సూపర్ ఉందా? కవ్వలే ఉంది. అలాగా యాపిల్ ముక్క కొంచెం ఆకు దానిమ్మ గింజలు. ఈ పుదీనా ఎక్కడిది? పొద్దున్న రాత్రి తీసుకొచ్చాం కదా. నచ్చిందా? అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టాలి, అప్పుడు తింటారన్నమాట. పర్వాలేదు కొంచెం. నేను బాగోదేమో అనుకుంటున్నాను. మా అక్కలు అయితే సంతకాలు అయితే వచ్చేసారన్నమాట. మా నాగమ్మన అక్క మా లక్ష్మి అక్క అయితే వెళ్ళారు. పెద్దక్క చిన్నక్క ఏమో ఎదురెళ్ళి సరుకులు మోయలేకపోతుందని సరుకులు తీసుకొని వస్తుంది. మా చెల్లి ఏం గిన్నె రుద్దేస్తుంది. మా చెల్లి గిన్నె రుద్దు. చింతలు నువ్వేం చేస్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నా? ఎప్పుడే? అబ్బా ఇంకా నువ్వు అనుకున్నావు అసలు వెళ్తున్నావు అని? నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఫ్రెండ్స్ మా చింతలేదు చెప్పింది అయితే. బుజ్జమ్మ నిజమా? టెంపుల్కి వెళ్తున్నావా? ఎప్పుడని సపోజ్గా?
రేపా? ఇది డ్యాన్స్ చేసేస్తుంది. ఫ్రెండ్స్ మా అక్క అయితే కాలు చేతులు కడుక్కుంటుంది, మొహం కడుక్కొని వచ్చేస్తుంది. ఇంకా మా చింతలు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పని చూస్తుంది. ఫ్రెష్ పొద్దున్న తీసుకొచ్చే ముందు డబ్బా అయితే పట్టించలేదు, రేపు దాకా చూడమన్నారు కాబట్టి రేపైతే మేము టెంపుల్కి వెళ్దాం అని అయితే ప్లాన్ వేసారంట. వెళ్ళేదాకా డౌట్ అంటున్నారు. మా చింతలు ఎప్పటి నుంచి అడుగుతుంది అమ్మ గుడికి వెళ్దాం అని. ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నాం. మబ్బుగా కనబడుతుంది. అవునా? ఇదొక చిన్నదా, ఇదొక చిన్నది, ఇదిగో చూడు దగ్గర పెట్టి. అవును పెద్దవి. కూరగాయలు అయితే ఏమేమి తీసుకొచ్చి చూపిస్తాను నేను. దోసకాయ, మిర్చి, ఆలుగడ్డ, వంకాయలు, నల్ల వంకాయ, తెల్ల వంకాయ, టమాటాలు, అలాగే నిమ్మకాయలు, గోంగూర, చిన్న టమాటాలు ఉన్నాయి ఈసారి, చిక్కుడుకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇక్కడ చూడండి, నిన్నే చూస్తున్నా, నాకు కూడా నువ్వే కనబడుతుంది. సరే షాప్ ఎవరు కొనుక్కోవాలి? నేను కొనుక్కోవాలి. సరే ఏమేమి ఉన్నాయి తల్లి నీ కాడ? ఏమేమి ఉన్నాయి? ఒక పేరు చెప్పు, ఏమేమి ఉన్నాయి వాటి పేరు చెప్పు. దోసకాయలు, దోసకాయలు కాదే, దోసకాయలు మాను కొట్టి పెడితే దివాళి తిస్తావు. దోసకాయ ఉంది, అలా చూపించే అవసరం లేదు. దోసకాయలు, ఆలుగడ్డలు, నిమ్మకాయలు, టమాటాలు ఇలా చెప్పాలి. దోసకాయలు, ఆలుగడ్డలు, నిమ్మకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు. సరే అక్క మీరు కొనుక్కోండి అక్క. కరివేపాకు. టమాటా ఎంత కేజీ? 10 కేజీ. ఏం తీసుకుంటుంది? టమాటా ఎంత అంట? 10 రూపాయలు టమాటా అంట ఫ్రెండ్స్ కేజీ. చాలా చౌక. అసలు అవును, నిజంగా టమాటా ఎంత ఉంది ఇప్పుడు రేటు? 10 రూపాయలు. 10 రూపాయలేనా? కరెక్ట్గా చెప్పింది, తెలియకోకుండానే. కేజీ 10 రూపాయలు. ఎన్ని కేజీలు వచ్చారు? టమాటా కాబట్టి 10 రూపాయలు కేజీ. అదే పెద్ద టమాటా అయితే 40 రూపాయలు. ఇంకొక 7 రూపాయలు. అన్ని కూరగాయలు అన్ని కలిపి ఒకటి అదొకటి అన్ని ఒకటి 2 3 ఇచ్చిద్దంటలే కానీ 20 రూపాయలే ఇచ్చిద్దంట. వాటికి వేరే 20 రూపాయలు చెప్తాను కూరగాయలు, కలకూరగాయలు. మా చింతలలో చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు, కలకూరగాయలు అంటే ఏమేమి వేస్తుందో చూద్దాం. చెప్పేయాలి ఏమేమి వేస్తున్నావు. వంకాయ వేసా, ఇప్పుడు బెండకాయలు వేస్తా, ఇప్పుడు ఇంకో వంకాయ వేస్తా, తెల్ల వంకాయ, ఒక దోసకాయ, 3 నిమ్మకాయలు, ఒక ఆలుగడ్డ, ఒక గోల్చుకుళ్ళు, ఒక బీరకాయ, కొద్దిగా కరివేపాక, కరివేపాకు. సరిపోయినాయా? ఎంత ఇవ్వాలి ఇప్పుడు నీకు డబ్బులు? 9. ఏంటి ఇంకా యాభై దివాలు అయిపోద్ది చింతలే. 30 రూపాయలు ఇవ్వాలి. 30 రూపాయలు. మా చింతలు లెక్క చూసారు ఫ్రెండ్స్. 7 రూపాయలు అన్ని కలవాలి. కూరగాయలు బేరం పెడితే మాత్రం అన్ని అప్పచెప్పు వచ్చింది మా చింతల్లి. 10 రూపాయలు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.
ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. బా వచ్చిన డబ్బులు అన్ని డబ్బులు అలా పెట్టవసరం లేదు, ఒకటి పెడితే సరిపోతుంది, దండం కూడా సరిపోయింది. సంతలో తెచ్చిన కూరగాయలు ఇదే కొట్టి పెట్టి మాకే మేస్తుంది. ఎలాగైతే 30 రూపాయలు సంపాదించింది. కూరకొస్తాయా? వస్తాయి దానికి ఇప్పుడు మా అమ్మ కొను తాగుకుంటారు కానీ నాకు కూరగాయ రాకల్లా చూడే ఇది మీరే చూపిస్తున్నాం. 30 రూపాయలు సంపాదించింది ఇంటికాడే. అంటించాక బుజ్జమ్మ నువ్వెంతసేపు రుద్దుతావు గిల్లు? అక్కడ చాలా సేపు అయింది. భైరవా నువ్వేంటో డబ్బా సరదా అనుకుంటున్నావు వెళ్ళి? వాడికి వర్షాకాలం వచ్చినా ఒంట్లో వేడి తగ్గలేదంట, నీళ్ళు కావాలంట. పోసారుగా పంపు కాడ ఇంకా బాములు తగ్గలేదా? అదేంటి టానిక్ వాడాం కదా, డోస్ సరిపోలేదా అక్క? ఇంకా బయటికి బాత్రూమ్ వెళ్తే పడుతున్నాయి. ఇప్పుడు అట్ట ఏం చేద్దాం? ఒకటి ట్యాంక్ తెచ్చాం కదా మనం, ఒకటే కాబట్టి ఇచ్చింది. పొద్దున ఒకటి వెళ్ళి ఒకటి తీసుకొచ్చాం కదా, అది పట్టుద్దని నేను అనుకుంటున్నా. అయితే మానస్ అంటుంది హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిద్దాం అక్క, మరి ఇంటికి పోతే గట్టిగా రాసిస్తారు కదా అంటుంది. వినబడట్లే అక్క, కొంచెం గట్టిగా మాట్లాడు. మానస హాస్పిటల్ తీసుకొని వెళ్దాము, అక్కడ డాక్టర్ మంచి మందు రాసిస్తాడేమో, ముందు సప్లో సరిగ్గా రావట్లేదేమో అంటుంది. అంటే మనం చూపించకుండా తీసుకొని వస్తున్నాం కదా అని అంటుంది చెల్లి. నేను రేపు ఆ ట్యాంక్ పట్టి చూసి వెళ్దాం నేను అన్నాను. చెల్లి ఏమో వెళ్దాం అక్క అని చెల్లి అంటుంది. ఏడకి? హాస్పిటల్. తగ్గిన తర్వాతేనమ్మా. ఇప్పుడు కుదరదా గుడికి వెళ్ళటం? లేదు. ఏం కూర అక్క? కూరగాయలకు వస్తున్నా. చారా పిల్ల కోసమా? టమాటా చారు కాశీ గసుకుడిగా కూర అయితే వండుతున్నారండి బుజ్జి. అవునా? ఓకే ఫ్రెండ్స్, గుడికి పోదాం అనుకున్నాం. మా బ్యాడ్ లక్, మా పిల్లకి ఇంకా తగ్గలేదు. తగ్గిన తర్వాత గుడి దర్శనానికి అయితే బయలుదేరుతాం. కొబ్బరి నీళ్ళు పొద్దున్న తాపించారు, కొబ్బరి నీళ్ళు తాగిపించారు, దానిమ్మకాయ యాపిల్ కూడా తినిపించారు. వంట అయితే రెడీ అయిపోయింది, వంట చూపించాను. ఇదైతే రైసు, ఇవైతే టమాటా చారు, కొత్తిమీర పుదీనా కూడా వేసింది మా అక్క అయితే చారుకి. ఇది వచ్చేసి కొద్దిగా చిక్కుడుకాయలు ఉంటే కూర అయితే వండింది మా అక్క. మా చింతలు అయితే తినేసింది ఫ్రెండ్స్, అన్నం కొద్దిగా తింది, ఎక్కువ కూడా తినలేదు. మా తమ్ముడు చేత అయితే ఇడ్లీ అయితే తెప్పిస్తున్నాం, వచ్చేపు తీసుకుని రమ్మన్నాం. ఇది చిక్కుడుకాయల కూర, గోడు చిక్కుడుకాయ కాదు, గింజ ఉంటుంది కదా ఆ చిక్కుడుకాయల కూర ఇది ఫ్రెండ్స్. కొన్ని అయితే అన్నం అయితే వేస్తున్నాం, అలాగే టమాటా చారు వేసుకుంటున్నాను. నాకైతే ఆకలిస్తుంది ముందు, అందుకని నేనైతే వేసుకుంటున్నాను. మా అక్క వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత తింటారంట. కొంచెం కూర వేసుకుంటున్నాను, చిక్కుడుకాయ ఫ్రై. చారులో నంచుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. కాలిపోతుంది బాగా ఉడిపెడుకుందా. కూర అట్టం ఉడికిందా? బాగా సూపర్ ఉంది ఫ్రెండ్స్.